తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి పోలీసులు యథేచ్ఛగా చట్టబద్ధంగా చేస్తున్నారని, వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, ప్రైవేటు కేసులతో న్యాయస్థానంలో నిలబెడతామని వైసీపీ లీగల్ సెల్ విభాగం అధ్యక్షులు ఎం మనోహర్ రెడ్డి వెల్లడించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం మనోహర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నంబర్లు లేని వాహనాల్లో రౌడీల్లాగా పోలీసులు వస్తున్నారని అన్నారు. మఫ్టీలో వచ్చి వైసీపీ సోషల్ మీడియా దళిత కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి కేసులు పెట్టి జైళ్లలో మగ్గబెడుతున్నారని అన్నారు. బెయిల్ ఇచ్చే కేసుల్లో నోటీసులు ఇవ్వాల్సిన చోట పోలీస్ మాన్యువల్ పాటించడం లేదని, పోలీసులకు ఈ లైసెన్స్ ఎవరిచ్చారో ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు. కూటమి ప్రభుత్వ ఒత్తిళ్లకు లోబడి ఎస్పీ స్థాయి అధికారి నుంచి ఐజీ స్థాయి అధికారి నుంచి కింది స్థాయి పోలీసు సిబ్బంది వరకు రాజ్యాంగానికి వ్యతిరేకంగా, పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ కు, పోలీస్ మాన్యువల్ కు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుండడం సర్వసాధారణమైంది. ఇది నిత్యం ఏదో ఒక సందర్భంలో మనం పత్రికల్లో చూస్తా ఉన్నాం. పోలీసుల అదుపులో సోషల్ మీడియా యాక్టివిస్టు, ఇది సందర్భం గాని టైం గాని లేకుండా ఒక దళిత కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని, వాళ్ళ పోలీసు వాళ్లకు కార్లకు నెంబర్లు ఉంటాయి, ఏ కార్కైనా నెంబర్లు ఉంటాయి, కానీ మరి వాళ్ళ కార్లకు నెంబర్ ప్లేట్లు కూడా తీసేసి అతన్ని దౌర్జన్యంగా వాళ్ళ ఇంటికి వెళ్లి మఫ్టీ డ్రెస్సుల్లో వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళ కుటుంబ సభ్యుల ఆందోళన చెందితే అక్కడ పార్టీ ఇన్ఛార్జ్ రామ్ కుమార్ రెడ్డి గారు ఎస్పీకి ఫోన్ చేస్తే కూడా పట్టించుకోని సందర్భంలో ఆ కారు వెంబడబడితే అతన్ని చివరికి రావూరు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. కనీసం పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ కానీ, పోలీస్ మాన్యువల్ కానీ, లేకపోతే ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా స్పష్టంగా చెప్పేది ఏంటంటే, పోలీసు వాళ్ళు అరెస్టు చేయడానికి వెళ్ళినప్పుడైనా సరే వాళ్ళ ఐడెంటిటీ తెలియజేసే విధంగా వాళ్ళ నేమ్ ప్లేట్ ఉండాలా, వాళ్ళ డ్రెస్సుల పైన ఆ డ్రెస్ ఉండాలా, కాకి డ్రెస్ అని చెప్పి చెప్తుంది. ఇక్కడ ఏమీ లేదు, గుండాల మాత్రమే మఫ్టీ డ్రెస్సులు వేసుకుంటున్నారు. తర్వాత నెంబర్లెస్ కార్లు లేదు, బైకులు అయితే దాంట్లో కూడా నెంబర్లు ఉండవు. ఎవరు వచ్చారో, గుండాలు వచ్చారో, రౌడీలు వచ్చారో, శత్రువులు వచ్చారో ఎవరికి ఏమి తెలియదు. లోపలికి పోయి బలవంతంగా ఇంటి సభ్యులను బెదిరించి పోలీసులమని కూడా చెప్పకుండా అతనితో మాట్లాడి పంపించేస్తాం, మేము అతని స్నేహితులమే అని చెప్పి దుర్మార్గంగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోతున్న సందర్భాలు. తీసుకుపోయిన తర్వాత వాళ్ళను వదిలిపెట్టకుండా అనేక పోలీస్ స్టేషన్లు తిప్పి అక్రమ కేసులు బనాయించి, నువ్వు వైసీపీలో ఉంటే మరిన్ని కేసులు పెడతామని చెప్పి బెదిరించి వాళ్లను జైళ్లలో మగ్గేలాగా చేస్తుంది ఈ పోలీస్ యంత్రాంగం. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడుతో సహా మొదలుకొని లోకేష్, చింతకాయల అయ్యన్న పాత్రుడు, మిగతా ఆ స్థాయికి చెందిన నాయకులందరిపైన వివిధ పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్లు ఇచ్చి 15 రోజులైనప్పటికీ ఇంతవరకు చర్యలు లేవు. అంటే పోలీసులు ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్లను ఆధారం చేసుకుని వేల మందిని ఈ కేసుల్లో చేయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా పోలీసులకు విజ్ఞప్తి చేసేదంటే, తర్వాత పోలీస్ మాన్యువల్ అమల్లో ఉంది, పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ అమల్లో ఉంది, వీటన్నిటిని మీరు ఉల్లంఘిస్తున్నారు. మీరు తప్పకుండా మీకు గుణపాఠం చెప్పే పరిస్థితులు వస్తాయి, జాగ్రత్తగా ఉండండి. మీరు మాత్రం చట్టానికి అతీతులం మేమని మాత్రం ఉన్నతాధికారుల మాటలు విని చెలరేగిపోవద్దండి. మీరు కూడా కోర్టు ముందు ముద్దాయిలుగా నిలబడేటట్టు మేము లీగల్ సెల్గా ఖచ్చితంగా చేస్తాం. ఇదంతా కాచుకోండి అని చెప్పి మేము వీళ్ళందరినీ హెచ్చరిస్తున్నాం. జమిలీ ఎన్నికల నిర్ణయం పిచ్చి తుగ్లక్ నిర్ణయమని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం మేంపల్లిలో ఆయన మాట్లాడుతూ ఈ నిర్ణయం ఆచరణ సాధ్యం కాదని, వృధా ప్రయాస అంటూ పేర్కొన్నారు. జమిలీ ఎన్నికలు నియంతృత్వానికి దారితీస్తాయని, అవినీతి అనకొండలా పెరిగిపోతుందని అన్నారు. అభివృద్ధి చెందిన అమెరికా దేశంలో కూడా జమిలీ ఎన్నికలు లేవన్నారు. జమిలీ ఎన్నికల నిర్ణయాన్ని మోడీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని తులసిరెడ్డి పేర్కొన్నారు. జమిలీ ఎన్నికల ఆలోచన ఒక పిచ్చి తుగ్లక్ ఆలోచన. ఇది అనవసరం, ఇది ఆచరణ సాధ్యం కాదు, అసాధ్యం కూడా. జమిలీ ఎన్నికలంటే ఏమిటి? దేశం అంతటా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, కటక్ నుండి హటక్ వరకు 28 రాష్ట్రాల అసెంబ్లీలకు
మొత్తం అన్ని లోక్సభ స్థానాలకు స్థానిక సంస్థలకు అంటే వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిళ్ళు, కార్పొరేటర్లకు దేశమంతటా ఒకే రోజు ఎన్నికలు నిర్వహించడం, ఇది జమిలీ ఎన్నికలంటే. ఇది ఆచరణ సాధ్యం కాదు, ఇది అసాధ్యం. జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణలు చేయాలి. 18 రాజ్యాంగ సవరణలు చేయాలి. అందులో 5 ప్రధానమైనవి. రాజ్యాంగ సవరణ జరగాలి అంటే అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో 3/2 మెజారిటీ కావాలి. ఇది లభించడం అసాధ్యం. ప్రస్తుత సభ్యుల సంఖ్య చూస్తే లోక్సభ సభ్యుల సంఖ్య 543. 3/2 మెజారిటీ కావాలంటే 362 మంది కావాలి. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వానికి ఉండేది 293 మంది, 69 మంది తక్కువగా ఉన్నారు. అది లభించడం అసాధ్యం. అదేవిధంగా రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 245. 3/2 మెజారిటీ కావాలంటే 164 మంది కావాలి. ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి ఉండేది 121, అంటే 43 షార్టేజ్. కాబట్టి రాజ్యాంగ సవరణ జరగదు. రాజ్యాంగ సవరణ జరగకుండా జమిలీ ఎన్నికలు రావు. కాబట్టి ఇది మోహన్ బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంచు విష్ణు, మంచు మనోజ్ బౌన్సర్ల మధ్య గొడవ మొదలైంది. ఇంటి నుంచి బయటకు వెళ్లాలని మంచు మనోజ్ బౌన్సర్లను విష్ణు ఆదేశించాడు. అయినా వాళ్లు అక్కడే ఉండడంతో తన బౌన్సర్లలో వారిని బయటకు పంపించే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువురి బౌన్సర్ల మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలుస్తుంది. స్వయంగా మంచు విష్ణునే రంగంలోకి దిగి మనోజ్ బౌన్సర్లను బయటకు తోసేశాడు. ప్రస్తుతం మనోజ్ బౌన్సర్లు మోహన్ బాబు ఫామ్ హౌస్ బయట ఉన్నట్లు తెలుస్తుంది. ఇక నిన్నటి వరకు విదేశాల్లో ఉన్న మంచు విష్ణు నేడు తిరిగి హైదరాబాద్ కు రావడంతో ఈ గొడవ మరింత ముదిరింది. విష్ణు రావడంతోనే మనోజ్ భార్యతో కలిసి అక్కడి నుండి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. తాను ఆస్తులు, డబ్బుల కోసం పోరాటం చేయడం లేదని, ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నానని మనోజ్ మీడియాకు వెల్లడించారు. నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్ గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు. నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను తొక్కేదానికి, నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఈ రోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. బౌన్సర్లు అందరూ అక్కడ దాంకున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీరు ధైర్యంగా ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరినీ, నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకుని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు. సార్ జరగదు కాదు సార్. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించేదానికి అధికారం ఉంది. ప్రపంచంలో అందరినీ కలుస్తాను సార్. బయలుదేరి చెన్నై బెంగళూరు హైవేపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీ పెరంబదూర్ వద్ద జరిగిన ఈ ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. రోడ్డు క్రాస్ చేస్తుండగా ప్రైవేట్ బస్సును ఓ కంటైనర్ ఢీకొట్టింది. అయితే ఆ కంటైనర్ బలంగా ఢీకొట్టడంతో బస్సు పల్టీలు కొడుతూ బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మంత్రి సవిత విమర్శల దాడి. రాయలసీమకు తీరని ద్రోహం చేశారంటూ ఆగ్రహం. భారత నేవీలోకి చేరిన అధునాతన గైడెడ్ మిసైల్. రష్యాతో భారత బంధం మరింత బలపడుతోందన్న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఐద్వా డివైఎఫ్ఐ సంఘాల ఆందోళన. మానవ హక్కులకు భంగం వాటిల్లుతోందని ఆందోళన. చెన్నై బెంగళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం. కంటైనర్ లారీ ఢీకొట్టడంతో గాల్లో ఎగిరిపడిన బస్సు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.